సో నిన్నటి క్లాస్లో మనము టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డెమో అనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ బేసిక్స్ అవి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం అకౌంట్స్ బేసిక్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా బ్యాచ్లో ఉండొచ్చు. మనకు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా మనం ఐడెంటిఫై చేయగలిగితేనే మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం తెలుగులోనే చేస్తాము. నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, పీపీటీ కనబడుతుందో లేదు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేయండి ఎవరు. ఓకే సార్. కనబడుతుంది సార్, కనబడుతుంది సార్. యా డన్ గైస్. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి అనేది మనకు మెయిన్ టాపిక్ అనమాట. సో ప్రతి ఒక్కరూ రియాలిటీలో జాబ్ చేస్తారు. జాబ్ చేసిన తర్వాత ఓన్గా బిజినెస్ అనేది పెట్టాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఒకవేళ ఓన్గా బిజినెస్ పెడితే ఫస్ట్ మనం అనాలిసిస్ కానీ అనలైజేషన్ కానీ చేయాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ అకౌంటింగ్. ఈ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతి ఒక్కరు మినిమం నాలెడ్జ్ అయినా దీని మీద తెలుసుకొని ఉండాలి. అది కామర్స్ కాదు, నాన్ కామర్స్ కాదు. బిజినెస్ పెట్టాలనుకుంటే ఎవరైనా కూడా మినిమం నాలెడ్జ్ దీని మీద ఉండాలి. అది కూడా మనం గమనించాలి. ఓకే డన్. చూడండి, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ అకౌంటింగ్ ఐడెంటిఫైయింగ్, సిస్టమాటిక్ రికార్డింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. చూడండి, ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది ఎవరైనా చెప్పగలరా? రిటన్, ఓకే, గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్, ఏ దానికి సంబంధించింది అకౌంటింగ్ అనేది? ఎనీవన్, ఎవరైనా చెప్పచ్చు. ఇది ఒక బిజినెస్ లాంగ్వేజ్ అని మనకు తెలుసు. బట్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్లో రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే చెప్పండి, అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? ఏ లాంగ్వేజ్కి సంబంధించింది అకౌంట్స్ అనేది? ఎవరైనా చెప్పగలరా? సార్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఫ్రాన్స్ వాళ్ళు కదా, మేబీ ఫ్రాన్స్ ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. ఓకే, అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. సో మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్, ఆ డైలీ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ సిస్టమేటికల్గా మనం రికార్డింగ్ చేస్తున్నామా లేదా, పర్చేజ్ చేస్తున్నామా, సేల్స్ చేస్తున్నామా, ఎక్స్పెన్స్ చేస్తున్నామా, ఇన్కమ్స్ వస్తుందా, ఇలా మనము ఫస్ట్ రికార్డింగ్ చేసుకుంటాం. రికార్డింగ్ చేసుకొని తర్వాత ఐడెంటిఫైయింగ్ చేసుకుంటాం, తర్వాత క్లాసిఫైయింగ్ చేసుకుంటాం. పర్చేజ్ సపరేటు, సేల్స్ సపరేటు, ఇన్కమ్ సపరేటు, ఎక్స్పెన్స్ సపరేటు. బ్రదర్ మ్యూట్లో పెట్టుకోండి, ఎవరితో నాయిస్ వస్తుంది. ఓకే, సో క్లాసిఫైయింగ్ చేసి ఇయర్ ఎండింగ్లో మనం సమ్మరైజింగ్ చేస్తాం. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, వాటి యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేదే మనం అకౌంట్స్ అని చెప్తాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మంత్లీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి డేట్ వైజ్. ఒక మంత్లో 30 డేస్ ఉంటే 30 డేస్ 1వ తారీఖున పర్చేజ్ జరిగి ఉండొచ్చు, 2వ తారీఖున సేల్స్ జరిగి ఉండొచ్చు, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగి ఉండొచ్చు. ఇలా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, సేల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం సిస్టమేటిక్గా రికార్డింగ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసి. దాన్నే మనం అకౌంటింగ్ అంటాం. ఫైనల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని మనం చెక్ చేస్తాం. దీన్నే మనం అకౌంట్స్ అంటాం. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అని ఎవరిని అంటారు అంటే లుకా పాసియోలి. ఈయన అకౌంట్స్ని కనిపెట్టింది ఈయన లుకా. ఈయన ఏం చేస్తాడంటే యాక్చువల్గా మన అకౌంట్స్ సబ్జెక్ట్లో సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి. చాలామంది ఈయన లుకా పాసియోలి డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. బిఫోర్ మనకి చాలామంది సింగిల్ ఎంట్రీ మోడ్లో అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల అకౌంట్స్ అనేది కరెక్ట్గా వచ్చేటివి కాదు.
సో ఎప్పుడైతే ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని కనిపెట్టాడో, అంటే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశాడో 1494లో, అప్పటి నుంచి మనకి అకౌంట్స్ కరెక్ట్గా రావడం స్టార్ట్ అయ్యాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింగిల్ ఎంట్రీ మోడ్లో ఫర్నిచర్ పర్చేజ్ RS 50,000 అనుకోండి. బిజినెస్లోకి డబ్బులు వచ్చేదో కానీ, బిజినెస్ నుంచి బయటికి ఏదైనా పోయేదో కానీ రాసుకునే వాళ్ళు అంతే. 2 రాసుకునే వాళ్ళు కాదు. ఫర్నిచర్ వచ్చేదే రాసుకునేవారు, మన దగ్గర నుంచి డబ్బులు పోయేది రాసుకునే వాళ్ళు కాదు. అలా చేస్తే అకౌంట్స్ రావట్లేదు. ఇప్పుడు ఒక ఫర్నిచర్ 50,000 పెట్టి పర్చేజ్ చేసినామంటే మన బిజినెస్లోకి ఫర్నిచర్ వస్తుంది, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది. అలా డెబిట్ క్రెడిట్ 2 రాసుకుంటేనే మనకు అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఈయన లూకా ప్యాసియోలి ఫాదర్ ఆఫ్ అకౌంట్ అని చెప్తాం. ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని కనిపెట్టాడు. అప్పటి నుంచి మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. వీటిని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా అంటారు. ఇవి మనకు చాలా 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 ఇంపార్టెంట్. వీటిలోనే అకౌంట్స్ ప్రాణం అంతా దాగి ఉంటుంది. ఇవి బాగా అర్థమైందంటే సబ్జెక్ట్ ఈజీగా మీరు ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ ఆస్పెక్ట్స్ ఉంటాయి, డెబిట్ ఆస్పెక్ట్స్, క్రెడిట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఆస్పెక్ట్స్ మీదనే టోటల్గా ఈ రూల్స్ అనేది ఆధారపడి ఉంటాయి. సో మనకి లైక్ అకౌంట్స్లో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్న, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్న, గోల్డెన్ రూల్స్ అన్న అన్నీ ఇవే. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని ఇవి 3 ఉన్నాయి. వీటికి సంబంధించి గోల్డెన్ రూల్స్ చూస్తే, పర్సనల్ అకౌంట్కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, దీనికి రూల్. రియల్కి వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఇది రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్, ఇది నామినల్ అకౌంట్ కింద మనం చెప్పచ్చు. పర్సనల్, రియల్, నామినల్ ఇవి 3 చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన రూల్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1 by 1 డిస్కషన్ చేద్దాం. అసలు పర్సనల్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, పర్సనల్ అకౌంట్స్ అంటే ద అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. పర్సనల్ అకౌంట్లో 3 టైప్స్ ఉంటాయి. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని 3 ఉంటారు. న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిజువల్స్. ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్, కృష్ణా ట్రేడర్స్, ఫయాజ్ మర్చెంట్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్. న్యాచురల్ పర్సన్ అంటే హ్యూమన్ బీయింగ్స్. ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ కావాలంటే మనమే మన బిజినెస్కి అప్పుగా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. మీరు మీ బిజినెస్లో ఓనర్ అయినా మీరు కూడా ఒక ఎంప్లాయే. బిజినెస్ మీకు కూడా శాలరీ ఇవ్వాల్సిందే. బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దానంతగా అదే పని చేసుకోలేదు కాబట్టి, ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఓనర్ కాబట్టి మీరు నిలబడి ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ చేస్తారు అంతే. సో ఇండివిజువల్స్ అంటాం, హ్యూమన్ బీయింగ్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. అది ఓనర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే బయటికి వెళ్ళి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే లైక్ ఆర్టిఫిషియల్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దగ్గర తెచ్చుకోవచ్చు. ఫర్మ్స్ దగ్గర, ఇన్స్టిట్యూషన్ దగ్గర ఎక్కడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. లైక్ కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు అప్పుగా. సో కాబట్టి వీటిని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. కంపెనీస్ అంటే విప్రో, TCS, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, ఇవన్నీ కంపెనీస్ కిందకి వస్తాయి. బ్యాంక్స్ అంటే HDFC బ్యాంక్, SBI బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇవన్నీ వస్తాయి. ఏజెన్సీస్ అంటే కోల్గేట్, డాబర్, ఇలా ఏజెన్సీస్ వస్తాయి. ఇలా రకరకాలటి ఉంటాయి అన్నమాట. ఎవరి దగ్గర నుంచైనా అప్పు తెచ్చుకోవచ్చు. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే లైక్ పర్టికులర్గా ఓనర్స్, క్యాపిటల్. ఓనరే బిజినెస్లో డబ్బులు పెడితే రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం. సో ఓనరే బిజినెస్ నుంచి డబ్బులు పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వస్తాయి. రిప్రజెంటేటివ్ అంటాం వీళ్ళని, రిప్రజెంటేటివ్. ఇవి 3 కలిపి పర్సనల్ అకౌంట్స్లో వస్తాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర క్యాపిటల్ కావాలి. అందుకు గాను బిజినెస్ ఏం చేస్తుంది, ఓనర్ దగ్గరైనా అప్పు తీసుకుంటుంది, లేదంటే అవుటర్స్ దగ్గరైనా అప్పు తీసుకుంటుంది. ఎలాంటి పర్సన్స్ అయినా, కంపెనీస్ అయినా, ఆర్గనైజేషన్స్ అయినా, ఫర్మ్స్ అయినా, బ్యాంక్స్ అయినా, ఇండస్ట్రీస్ అయినా, తర్వాత ఏజెన్సీస్ అయినా, ఇలా ఎవరి దగ్గర నుంచైనా బిజినెస్ అప్పుగా అమౌంట్ తీసుకుని రావచ్చు. అంటే పర్టికులర్గా నేమ్స్ వస్తాయి, నేమ్స్తో పలుకుతాయి. పర్సనల్ అకౌంట్స్ అంటే నేమ్స్. బ్యాంకుకు ఒక పేరు ఉంటుంది,
కంపెనీకి పేరు ఉంటుంది, ఏజెన్సీకి పేరు ఉంటుంది, ఇండస్ట్రీకి పేరు ఉంటుంది, మనిషికి పేరు ఉంటుంది, ప్రతి దానికి పేరు ఉంటుంది. పేరుతో పలికేది ఏదైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కింద మనం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, వీటి యొక్క గోల్డెన్ రూల్స్ చూస్తే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మిస్టర్ మనోజ్ ఇండివిజువల్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్, నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇలా ముగ్గురు కలుస్తారు. ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్, ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి రేపు ఆర్టిఫిషియల్ పర్సన్స్, బ్యాంక్స్ అంటే ఇక్కడ పార్ట్నర్షిప్స్ అంటే రిప్రజెంటేటివ్ పర్సన్స్. ఇలా ముగ్గురు కలుస్తారు పర్సనల్ కింద. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటో చూడండి. దీస్ ఆర్ రిలేటింగ్ టు ది ప్రాపర్టీ ఆర్ అసెట్స్ అండ్ క్యాష్ బిలాంగింగ్ టు ఏ బిజినెస్ కన్సర్న్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. బాగుంది. క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ మనకేం కావాలమ్మా చెప్పండి ఎవరైనా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలని చెప్పారు. తర్వాత ఏం కావాలి క్యాపిటల్ తర్వాత? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? క్యాపిటల్ తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమి కావాలి చెప్పండి చూద్దాం. ఇదే ఇలా సార్ ల్యాండ్ ఉండాలి సార్, ఫర్నిచర్ ఉండాలి సార్, అంటే ఆఫీస్ సంబంధించిన అన్ని కావాలి కదా సార్. రిసోర్స్ అంటాం అని. ఆ రిసోర్స్ ఏం కావాలి? ఆ రిసోర్స్ ఏం కావాలి అంటే ఫస్ట్ ల్యాండ్, మిషనరీ, ఫర్నిచర్, ఆఫీస్, వాటిని మనం రిసోర్స్ అని చెప్తాం. వాటిని మనం రిసోర్స్ అని చెప్పడం జరుగుతుంది. లైక్ రిసోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర క్యాపిటల్ ఉంది, ఒక 5 lakhs ఉంది. నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు క్యాపిటల్ తీసుకొని నేను హైదరాబాద్కి వస్తాను. వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏం చూడాలి? మంచి ప్లేస్ చూసుకోవాలి. ఏ ఏరియాలో పెడితే స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడ ఏ ఏరియాస్లో ఉంటారు, హాస్టల్స్ కానీ, కాలేజెస్ కానీ, ట్రైనింగ్ సెంటర్స్ కానీ అమీర్పేటలో ఉన్నాయా? ఓకే. సో తర్వాత మనకి మైత్రివనంలో ఉన్నాయా? ఇలా మంచిగా ప్లేస్ చూసుకోవాలి. అంటే ల్యాండ్. అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ కావాలి, అంటే ఫర్నిచర్ కావాలి. లైక్ ఫర్నిచర్ అంటే బెంచెస్ కానీ, చైర్స్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ, ఓకే, మొబైల్ కానీ, ప్రింటర్ కానీ, ప్రొజెక్టర్ కానీ, ఇలాంటివన్నీ ఫర్నిచర్ కావాలి. ఓకే, ఇవన్నీ ఏంటి? అసెట్స్. వాటిని రిసోర్స్ వాటిని రిసోర్స్ అంటాం. వాటిని ఫస్ట్ మనం పర్చేజ్ చేయాలన్నా, సేల్స్ చేయాలన్నా మన దగ్గర ఏముండాలి? క్యాష్ ఉండాలి. మన దగ్గర ఏముండాలి? క్యాష్ అనేది ఉండాలి. సో మనకి రియల్ అకౌంట్ కింద అసెట్స్ ఉంటాయి. ఆ అసెట్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఇవి 3 కలిపి రియల్ అకౌంట్లో ఉంటాయి. సో దీంట్లో పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా రియల్ అకౌంట్ కింద వస్తుంది. దీంట్లో ఈ అసెట్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్ అని. ఫిక్స్డ్ కింద ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ వస్తాయి. కరెంట్ అసెట్స్ కింద క్యాష్, డెప్టార్స్, బిల్స్, రిసిప్ట్స్, బ్యాంక్స్ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్ కింద గుడ్ విల్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్ ఇవన్నీ వస్తాయి. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేస్తాం. రియల్ అకౌంట్స్ అంటే రియల్ అకౌంట్లో అసెట్స్ ఉంటాయని మీరు ఫిక్స్ అయిపోవాలి. పర్సనల్ అకౌంట్లో నేమ్స్తో పలికేటివి వస్తాయని మీరు మైండ్లో పెట్టుకోవాలి. నేమ్స్తో పలికేటివన్నీ ఏది వచ్చినా పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్లో అసెట్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. వీటి యొక్క గోల్డెన్ రూల్: డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ వాటికి ఎగ్జాంపుల్ చూడండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, ఫర్నిచర్ అసెట్. తర్వాత నామినల్ అకౌంట్. ఓకేమ్మా. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ క్యాపిటల్ అంటే పర్సనల్ అకౌంట్, తర్వాత బిజినెస్ కావాల్సిన రిసోర్స్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి? బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, మంత్లీ జరిగే ఇన్కమ్స్ కానీ వాటిని రికార్డింగ్ చేసుకోవాలి.
Nominal account is related to the incomes, expenses, losses and gains of a business concern. Without nominal accounts, it is difficult for management to find out where the money was spent. నామినల్ అకౌంట్ లేకుండా అసలు అకౌంట్స్ అనేది ముందుకు పోవు. ఎందుకంటే నువ్వు ఏది చేయాలన్నా అమౌంట్ కావాలి. అది పర్చేజ్ అంటే ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ చేస్తుందా అనేది కంపల్సరీగా నువ్వు మనీ అనేది రికార్డింగ్ చేసుకోవాల్సిందే. చేసుకోకుండా అయితే ఏమీ చేయలేం. వాటిలో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అంటాం. ఎక్స్పెన్సెస్ కింద రెంట్, శాలరీ, టెలిఫోన్ బిల్, డిస్కౌంట్ అలౌడ్, వేజెస్ ఇవన్నీ వస్తాయి. ఇన్కమ్స్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఇవన్నీ వస్తాయి. వీటి యొక్క రూల్స్ చూస్తే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్తాం. సో ఒక నెలలో ఒక బిజినెస్లో మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. తెలిస్తేనే బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. ఓకే, సో అదనమాట. ఈ మూడింటి మీదనే చూడండి, ఈ మూడింటి మీదనే అకౌంట్స్ ఆధారపడి ఉంటుంది. పర్సనల్, రియల్, నామినల్. ఈ మూడింటిని మీరు అర్థం చేసుకున్నారంటే అకౌంట్స్ మీకు వచ్చినట్టే. సింపుల్. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అయితే ఓనర్స్ దగ్గర నుంచి వస్తుంది, లేదంటే బ్యాంకుల దగ్గర నుంచి కానీ, పర్సన్స్ లైక్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కానీ, కంపెనీస్ దగ్గర నుంచి కానీ, ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. ఇది పర్సనల్ కింద. నేమ్స్తో పలికేటి ఏ వచ్చినా పర్సనల్. క్యాపిటల్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు కొంచెం రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్ కావాలి. ఆ అసెట్స్ అంటే ఏంటి? బిల్డింగ్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ, మొబైల్, ఎన్ని రకాల కార్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. వీటన్నిటి రిసోర్స్ అంటాం. తర్వాత నా బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏముంటాయి అనేది నీకు తెలిసి ఉండాలి. ఇది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా దీన్ని ఇమాజిన్ చేయొచ్చు. అంత పెద్ద కష్టమైతే కాదు. యా, అసెట్స్ మనం చెప్పుకున్నాం కదా రియల్కి సంబంధించి. దీంట్లో 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్, కరెంటు, ఫిక్స్ ఈసీఎస్. యా, సో ఈ అసెట్స్లో 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలు వచ్చేసి రియల్ అకౌంట్ కింద ఉంటాయి. రియల్ అకౌంట్ కింద ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ అసెట్స్ వల్ల 1 సంవత్సరం పైనే మన బిజినెస్ యూజ్ పొందాలి. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ వీటన్నిటి కొంటారు. ఇమీడియట్గా సేల్ చేయరు కదా, అమ్మరు కదా. అమ్మడానికి కాదుగా తెచ్చుకుంది, మన బిజినెస్కు ఉపయోగించుకోవడానికి తెచ్చుకున్నాం మనం. కాబట్టి వీటిని అసెట్స్ అంటాం. 1 సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ ఉపయోగం పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే వీటి రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక మార్కెట్కి వెళ్తాం. మన ఇంట్లో సరుకుల కోసం ఒక 10 రోజులకో 15 రోజులకో తెచ్చుకుంటాం. అవి అయిపోతూనే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం. అది కరెంటేగా. సో అలా. సో లిక్విడ్ క్యాష్ బిజినెస్లో ఎవరు పెట్టుకోరు. క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. కస్టమర్స్ కూడా మనకి కంటిన్యూ వాళ్ళే కస్టమర్స్ ఉండరు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. లేదంటే కంటిన్యూగా ఉండే కస్టమర్స్ కూడా ఉంటారు. మన దగ్గర ఒక నెల సరుకు తీసుకుని వెళ్ళారు, అయిపోయింది, మళ్ళీ వచ్చి తీసుకువెళ్తారు. అలా కంటిన్యూ పరిస్థితి జరుగుతూ ఉంటారు. డెప్టార్స్. బ్యాంక్స్ డిపాజిట్, విత్డ్రా జరుగుతూ ఉంటుంది. బిల్స్, రిసీవబుల్స్, ఏ కస్టమర్ మనకి ఎంత డబ్బులు ఇవ్వాలి. షేర్స్, మార్కెట్లో షేర్లు అమ్ముతూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్లో షేర్లు అమ్ముతూ ఉంటారు బయట. సో బిజినెస్ మ్యాన్లు, తర్వాత టీచర్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే షేర్ మార్కెట్లు డబ్బులు పెడతా ఉంటారు. సో 1 రూపీ వితిన్ సెకండ్స్లో 1 lakh కూడా అవ్వచ్చు. అలా షేర్లు అమ్ముతూ ఉంటారు అనమాట. ఓకే, డన్. సో ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఫిక్స్ ఈసీఎస్, ఇవి కంటికి కనిపించు. గుడ్ విల్, ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. బాగా మెయింటైన్ చేస్తారు. అందుకే వాటికి వరల్డ్ వైడ్ మంచి గుడ్ విల్ ఉంది. పేటెంట్ రైట్స్, ఇప్పుడు కరోనాకు ఎవరైనా ఫార్ములా కనిపెట్టారు అనుకోండి, ఏదో ఒక దేశం, అదే ఫార్ములా అన్ని దేశాల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఆ కనిపెట్టిన దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తెచ్చుకోవాలి, పర్మిషన్. తర్వాత ట్రేడ్ మార్క్స్, ఇవి కొన్ని లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని చెప్పొచ్చు, దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటాం. తర్వాత కాపీ రైట్స్,
ట్రేడ్ మార్క్స్ అంటే ఎగ్జాంపుల్ ఇలా ట్రిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు, రోడ్స్ లాగా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటారు, డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే అది ఎస్బీఐ బ్యాంక్ అంటారు. ఇలా కొన్ని లోగో చూస్తేనే మీరు ఐడెంటిఫై చేస్తారు ఇది ఫలానా కంపెనీ అని. సో అలా. నెక్స్ట్ కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే ఇప్పుడు తెలుగు సినిమా హిందీలోకి పోవాలన్నా, హిందీ సినిమా తెలుగులోకి రావాలన్నా, ఒక సినిమా స్టోరీ రాసిన, సాంగ్ రాసిన, బుక్స్ రాసిన సి అని రౌండ్ ఆఫ్ ఉండి కాపీ రైట్ అని ఉంటుంది. సో వాటిని కాపీ రైట్స్ అంటాం. ఈ 3 కలిపితే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ 3 కలిపితే రియల్ అకౌంట్లో మనకు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ 2 రకాలు, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ రెండింటిని కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. అందరూ నెల శాలరీకి పనిచేయరు, కొందరు రోజు శాలరీకి పనిచేస్తారు, వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తూ ఉంటారు. గోడౌన్స్ ఉంటే రెంట్ కడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆఫీస్లో జరుగుతాయి. మంత్లీ నువ్వు ఆపినా ఆగకుండా జరిగేటివి ఇవన్నీ. సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ రెంట్ కట్టాలి, సో తర్వాత ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ వెల్ఫేర్, స్టేషనరీ, ఇలా మంత్లీ కంపల్సరీగా అవుతూనే ఉంటాయి. వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఇవి 2 కలిపితే మనకు నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఇవి 2 కలిపితే నామినల్ అకౌంట్స్. నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ మనకి 2 రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏదైనా హ్యాండ్ ఇంజ్యూర్ అయిందనుకుంటే ఓకే, వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ, ఇంపోర్ట్ చేసేటప్పుడు కానీ ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, ఏదైనా సరుకును బయట డెలివరీ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఇన్కమ్, ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇవన్నీ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళకి ఊరికినే 1 lakh ఇస్తుందా? ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వదుగా. సో ఆ 1 lakh మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి దాని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటారు. ఎవరికైనా కమిషన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూషన్ అనుకోండి, నా దగ్గర 10 మంది మీరు జాయిన్ చేపిస్తే మీకు కమిషన్ ఇస్తా అంటారు, కమిషన్ రిసీవ్డ్. నాకు పెద్ద పెద్ద అపాయింట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఆ అపాయింట్మెంట్ రెంట్ వస్తుంది, నాకు రెంట్ రిసీవ్డ్. అట్లా ఎగ్జాంపుల్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినావు 1 lakh, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది నీకు నెల, అది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. నువ్వు ఓనరు బిజినెస్లో క్యాపిటల్ పెట్టాడు 5 lakhs, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు, 2 years అయింది. అదే 2 lakhs బిజినెస్కి ఇస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇలా డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్కి వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఈ 2 కలిపితే మనం ఇన్కమ్స్ అంటాం. ఇవి 2 మనకు నామినల్ అకౌంట్లో వస్తాయి, నామినల్ అకౌంట్స్. తర్వాత టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకు 3 రకాలు ఉంటాయి, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు మనం హైదరాబాద్కు బెంగళూరుకు వెళ్తాం, మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడానికి. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేస్తారు. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి మన బిజినెస్ కావాల్సిన సరుకు అనేది తెచ్చుకుంటారు. దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే మనం వెళ్ళి సరుకు తెచ్చుకుంటాం కానీ డబ్బులు ఇవ్వం, ఆ సప్లయర్ మన పేరు రాసుకుంటాడు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఫ్యూచర్ సేల్స్ అని. నాన్ క్యాష్, ఈ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, ఇలా డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, ఆల్రెడీ జరిగిపోయిన వాటి మీదనే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అసెట్లు కొని ఉంటావు బిజినెస్ కోసం, వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. తర్వాత సరుకు పర్చేజ్ చేసిన 50,000 సరుకు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, నువ్వు మళ్ళీ అదే సప్లయర్కి పర్చేజ్ రిటర్న్ చేస్తావు, ఆ సరుకు మార్చి మళ్ళీ ఇస్తావు, అంతే, డబ్బులు మాత్రం ఇవ్వడు. నెక్స్ట్ సేల్స్ రిటర్న్.
కస్టమర్కి సేల్ చేస్తుంటావు 50,000 సరుకు, 20,000 సరుకు డ్యామేజ్ అయింది. కస్టమర్ ఏం చేశాడు, నీకు రిటర్న్ చేశాడు, సేల్స్ రిటర్న్. ఇది సర్వీస్లో. ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్కి ఇన్వెంటరీ మనకి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. వీటి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది, ఇది మాన్యువల్గా చేస్తారండి. మాన్యువల్ అకౌంట్స్ ఇలా మెయింటైన్ చేస్తారు. ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకు నాయిస్ చేస్తున్నారు? ఎవరు మ్యూట్ తీయండి, మ్యూట్ తీసేద్దు. ఏదైనా డౌట్ ఉంటే మ్యూట్ తీయండి, లేకుంటే ఎందుకు తీస్తున్నారు? యా, మనకి ఫేసెస్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. యాక్చువల్గా మనకు ఇంటర్మీడియట్ నుంచి ఎంబీఏ వరకు, ఎంకామ్ వరకు ఇదే అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ఏది మారదు. అండర్స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది, నాన్ కామర్స్ వాళ్ళకైతే అసలు అర్థం కాదు. ఓకే, సో బట్ కానీ మనకు సాఫ్ట్వేర్ కనిపెట్టడం ద్వారా చాలా డెడీజ్ అయిపోయింది అనమాట. సో అదే నార్మల్గా మాన్యువల్గా చేస్తే జర్నల్స్ నుంచి లెడ్జర్స్ని డివైడ్ చేయాలి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వాలి, తర్వాత బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం కన్వర్ట్ చేయాలి, ట్రేడింగ్లో కన్వర్ట్ చేయాలి, దాని నుంచి ప్రాఫిట్ నుంచి బ్యాలెన్స్ షీట్. ఇలా చేయాలంటే ఏ ఒక్క మిస్ మ్యాచ్ అయినా ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలా. అందుకోసం మనకు టాలీ సాఫ్ట్వేర్ని కనిపెట్టారు. ఇక్కడ జస్ట్ మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఇవి చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేస్తాయి, రిపోర్ట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. సో దీన్నే మనం అకౌంటింగ్ సైకిల్ అంటాం. అకౌంటింగ్ సైకిల్. ఓకే, మనకి టర్మినాలజీస్ ఉంటాయి, టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్. ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఒకటి క్యాపిటల్, ట్రాన్సాక్షన్, అసెట్స్, లయబిలిటీ, డ్రాయింగ్స్, బ్యాడ్ డెబ్ట్స్, పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, డెబ్టార్స్, క్రెడిటార్స్, స్టాక్, రెవెన్యూ. వీటి టర్మినాలజీస్ అంటాం. ఇవి ప్రతి ఒక్క లైక్ అకౌంటెంట్ అయినా, నాన్ అకౌంటెంట్ పర్సన్ అయినా, కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఈ పదాలకు మీనింగ్ తెలుసుకోవాలి. అది మీరు అనాలిసిస్ చేసేది బట్టి ఉంటుంది, అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఇది అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. సో అదనమాట. డెబిట్ అండ్ క్రెడిట్ క్లాస్. ఇది చూడండి, ఇది మీకు ఎగ్జామ్ అనమాట. ఇప్పటి వరకు క్లాసెస్ విన్నారు కదా, దీన్ని బట్టి మీరు చెప్పండి. ఇప్పుడు క్యాపిటల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. పక్కన ఏం లేదంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్, లోకేష్ క్యాపిటల్ అని రాసుకోకుండా లోకేష్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ కదా. హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనల్, రియల్, నామినల్? చెప్పండి ఎవరైనా, మ్యూట్ తీసి మాట్లాడండి. క్యాపిటల్ అంటే పర్సనల్, క్యాష్ అంటే రియల్ అకౌంట్. మీరు రూల్స్ విన్నారు కదా, పర్సనల్ రూల్ ఏంటి, రియల్ రూల్ ఏంటి చెప్పండి. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్ సార్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వెరీ గుడ్. సో ఓకే, డన్. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్ అని తెలియాలి. సో ఈ ప్రాసెస్ అర్థమైంది అంటే రేపు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వరు. ఎందుకు ఇది డెబిట్ అయింది, ఎందుకు ఇది క్రెడిట్ అయింది, దీనికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో కాలేజెస్లో ఎలా చెప్తారంటే మనకు డైరెక్ట్గా క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు క్యాపిటల్ అంటారు. అది ఎందుకు అలా డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అని చెప్పరు వెనక ప్రొసీజర్. కానీ ఈ ప్రొసీజర్ ద్వారా ఓ ఇది ఎందుకు డెబిట్ అయిందా, ఇది ఎందుకు క్రెడిట్ అయిందా ఓ అని ఒక ప్రాసెస్ తెలుస్తుంది. ఇలా చెప్పారంటే కాలేజెస్లో ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టడు, సబ్జెక్ట్ని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ చెప్పండి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్? క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. ఎందుకని చెప్పండి.
క్యాష్ వస్తుంది, బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్, క్యాపిటల్ Hmm. గివ్ కాబట్టి క్రెడిట్ సైడ్. వెరీ గుడ్. సో ఓనర్ అనే పర్సన్ గివర్ కదా, ఇస్తున్నాడు. అతను ఇస్తున్నాడు అంటే మన బిజినెస్లో క్యాష్ కమ్స్ ఇన్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. రెండు డెబిట్లు అవ్వవు, రెండు క్రెడిట్లు అవ్వవు. అది సిచ్యువేషన్ బట్టి అవుతాయి తర్వాత. ఓకే, డన్, వెరీ గుడ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఒక 5 lakhs తెచ్చుకున్నారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే మార్కెట్లో లైక్ సప్లయర్స్ చాలామంది ఉంటారు. ఆ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే స్టాక్ పర్చేజ్ చేస్తాం. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేజ్ అనేది ఏం అకౌంట్ చెప్పండి? పర్చేజ్ అకౌంట్ ఏమవుతుందమ్మా చెప్పండి మా? డెబిటా, లైక్ పర్సనల్, రియలా, నామినలా? రియల్. రియల్ సార్. వెరీ గుడ్. కళ్యాణ్ ట్రేడర్స్ నేమ్ వచ్చిందంటే పర్సనల్, రియలా, నామినలా? పర్సనల్ సార్. పర్సనల్ సార్. వెరీ గుడ్. సో రియల్ రూల్ చెప్పండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నీట్ గా చెప్పాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కోసం. ఓకే, పర్సనల్ రూల్ చెప్పండి. డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్ సార్. ఓకే, ఇక్కడ పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బిజినెస్ అనుకోవాలి. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అలా ఆలోచిస్తే కరెక్ట్గా ఆన్సర్స్ మనకు వస్తాయి. మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారంటే డెబిట్ క్రెడిట్, క్రెడిట్ డెబిట్ రివర్స్ అవుతాయి మళ్ళీ. కాబట్టి నా బిజినెస్ అనే టైప్లో బిజినెస్లో మీరు నిలబడి ఆలోచించాలి. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. కళ్యాణ్ ఏమవుతాడు? డెబిటా క్రెడిటా? కళ్యాణ్ ఫ్రమ్ అంటే అతని నుండి. సో అతను ఎవరు? ఇచ్చేవాడు. అతను ఇస్తున్నాడు, గివర్ ఇస్తున్నాడు. అంటే మనకి మీనింగ్ ఎక్కడుంది? రిసీవర్లో ఉందా, గివర్లో ఉందా? ఇస్తున్నాడు అంటే చెప్పండి. గివర్ అంటే ఇవ్వడం కదా, రిసీవర్ అంటే తీసుకోవడం కదా. సో గివర్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి కళ్యాణ్ ఏమవుతాడు? క్రెడిట్. ఆటోమేటిక్గా నువ్వు ఏం ఊహిస్తావు? ఇటు పక్క డెబిట్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్. ఒకటి అర్థం చేసుకుంటే చాలు, దానికి ఆపోజిట్ రివర్స్ అవుతుంది అంతే. సో అతను ఇస్తున్నాడు, మన బిజినెస్లోకి కమ్స్ ఇన్. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా, చెక్కుగా, లేదంటే క్యాష్గా? చెప్పండి. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా, క్యాషా, క్రెడిటా? చెప్పండి. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్? చెప్పండి. క్రెడిట్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? అంటే పర్సన్ నేమ్ వచ్చింది కదా సార్. మెన్షన్ చేయలేదంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం. ఎస్. సో అక్కడ క్యాష్ ఆర్ చెక్ అని మెన్షన్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా అది క్రెడిట్ అని అనుకోవాలి. క్రెడిట్ అని అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసింది. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత మనం 1 week తర్వాతనో 1 month తర్వాతనో మన బిజినెస్ ఏం చేయాలి? కళ్యాణ్కి డబ్బులు ఇవ్వాలి. ఓకే, క్యాష్ ఏమవుతుంది? కళ్యాణ్ ట్రేడర్స్ ఏమవుతుంది? క్యాష్ ఏం అకౌంట్? కళ్యాణ్ ట్రేడర్స్ ఏం అకౌంట్? చెప్పండి. క్యాష్ అకౌంట్ ఏది? రియల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? What comes out debit. What comes in, credit what goes out. సో ఎలా పలకాలంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కమ్స్ ఇన్. జస్ట్ డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్ అలా పలకాలి, రివర్స్ చెప్పకూడదు. తర్వాత పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఇక్కడ ఉన్న మీనింగ్ బట్టి ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ ఏమవుతుంది? కళ్యాణ్ ఏమవుతుంది? చెప్పండి. ఒకరు చెప్పండి. క్యాష్ క్రెడిట్ అవుతుంది.
క్యాష్ క్రెడిట్ అవుతుంది, కళ్యాణ్ డెబిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి? ఒక అమ్మాయి రివర్స్ చెప్పింది, ఆ అమ్మాయి క్లారిటీ వస్తుంది. క్యాష్ ఎందుకు డెబిట్ అవుతుంది? క్యాష్ బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది. మన బిజినెస్ నుంచి క్యాష్ పెయిడ్ అంటే అర్థం ఏంటి? మన బిజినెస్ డబ్బులు పే చేస్తుందని అర్థం. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది. సో డబ్బులు బయటికి పోతుందంటే ఈ రియల్ రూల్ పరంగా కమ్స్ ఇన్ వస్తుందా, మీనింగ్ గోస్ అవుట్ వస్తుందా? మీనింగ్ Goes out, sir. కదా. సో మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తుందంటే అది గోస్ అవుట్ లో ఉంది. దాని మీనింగ్ Goes రిలేటెడ్ out. మీనింగ్ గోస్ అవుట్ అంటే అది క్రెడిట్ అవుతుంది. సో అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కళ్యాణ్ రిసీవర్. ఓకే డన్. బిజినెస్ స్టార్ట్ చేశారు, బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? మార్కెట్లో కస్టమర్లకు సేల్ చేస్తున్నారు. సేల్స్ టు జానకి. సేల్స్ అకౌంట్ ఏది? జానకి అకౌంట్ ఏమవుతుంది చెప్పండి? Sales. సేల్స్ అకౌంట్ సేల్స్ రేట్ అవుతుంది. పర్సనల్ రియలా నామినల్? పర్సనల్ రియలా నామినల్ చెప్పండి? ఏం అకౌంట్? పర్సనల్ రియలా నామినల్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. ఎందుకు అందులో ఆలోచిస్తున్నారు? జానకి నేమ్ Personal. రియల్ రూల్ ఏంటి? Debit what comes. Debit what comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the Debit. receiver and credit the giver, sir. ఇక్కడ మన బిజినెస్ జానకి సేల్ చేస్తుంది. ఓకే, సేల్ చేస్తుంది అంటే ఈ సేల్స్ సైడ్ ఉన్న రూల్ పరంగా, జానకి సైడ్ ఉన్న రూల్ పరంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? సేల్ చేస్తుంటే పోతుంది కదా సార్, గోస్ అవుట్. Janaki చెప్పండి. debit sir, receiver. రిసీవర్. జానకి ట్రేడ్స్ డెబిట్. Sale చేసి సేల్స్ అంటే సేల్స్ అంటే మన దగ్గర నుంచి స్టాక్ గోస్ అవుట్ అంటే బయటికి వెళ్తుంది. సేల్ అంటే వెళ్ళటమే కదా. ఎవరు రిసీవ్ చేసుకుంటారు అక్కడ? జానకి. Janaki ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా? cash. క్యాష్. ఎలా చెప్తున్నారు క్యాష్ అని? నేను మెన్షన్ చేశాను అక్కడ క్యాష్ అని. లేదు. చెక్ అని మెన్షన్ చేశానా? No. మెన్షన్ చేయలేదంటే అర్థం ఏంటి? అప్పుగా జరిగింది అని అర్థం. అప్పుగా జరిగింది. ఓకే డన్. ఇప్పుడు అప్పుగా సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఏం చేయాలి? మనకి డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి అంటే అప్పుడు జానకి మనకు డబ్బులు ఇచ్చింది అంటే మన బిజినెస్కి. అప్పుడు బిజినెస్లోకి డబ్బులు వస్తుంది. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. రియల్ అకౌంట్. జానకి పర్సనల్ అకౌంట్. రూల్ ఏంటి? Debit comes in, credit goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit receiver, Debit the receiver and credit the giver. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? cash comes in, Janaki traders నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. ఆమె దగ్గర నుంచి వస్తుంది మనకి, వెళ్ళిపోతుంది కాదు. మన మన పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. ఆమె పాయింట్ ఆఫ్ లో క్యాష్ ఆలోచించాలి. క్రెడిట్, జానకి ట్రేడర్స్ డెబిట్ సార్. జానకి క్రెడిట్ ఫ్రమ్ ఆమె జానకి ట్రేడర్స్ వస్తుంది. నుంచి మనకి క్యాష్. ఆమె గివర్ కదా. ఫ్రమ్ అంటే ఆమె నుండి ఆమె వస్తుంది. మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఓకే, అలా రివర్స్ అర్థం చేసుకోవద్దు, మీనింగ్ అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత లిక్విడ్ క్యాష్ బిజినెస్లో ఎవరు పెట్టుకోరు కాబట్టి బిజినెస్ పేరు మీద మనము కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఆ కరెంట్ అకౌంట్లో మనం డిపాజిట్ చేస్తాం. క్యాష్ అనేది ఏం అకౌంట్? బ్యాంక్ ఏం అకౌంట్ చెప్పండి? క్యాష్ రియల్ అకౌంట్ సార్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. నేమ్ తో స్టార్ట్ అయింది కాబట్టి. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బాబు అడుస్తున్నాడు. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. Credit the giver. ఇద్దరు ముగ్గురు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. రెస్పాండ్ అవ్వాలి. సబ్జెక్ట్ అర్థమైందా లేదా అని ఎలా తెలుస్తుంది? రెస్పాండ్ అవ్వాలి. క్లాస్ మళ్ళీ 2-3 సార్లు వినాలి.
సబ్జెక్ట్ నీట్గా రావాలంటే. ఓకే అర్థం. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మన బిజినెస్లో లిక్విడ్ క్యాష్ ఉంది, అది తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం మనం. మన ఓనర్ బ్యాంక్ మన కంపెనీ బ్యాంకులో వేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం. అంటే క్యాష్ అనేది మన దగ్గర నుంచి వెళ్తుంది బ్యాంక్, అంటే గోస్ అవుట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రిసీవర్. ఓకే. నెక్స్ట్ రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకేనా. క్యాపిటల్ పక్కన ఏం లేదన్నా ఊహించుకోవాలి. ఈ ఇన్కమ్స్ పక్కన ఏం లేకపోయినా క్యాష్ అని ఊహించుకోవాలి. ఇది మ్యాండేటరీ. రెంట్ అంటే ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ సార్. యా, డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ comes in, credit what goes out. రెంట్ పెయిడ్ అంటే రెంట్ పే చేస్తుంది మన బిజినెస్ నెల. ఎవరికి? మనకు రూమ్ రెంట్ ఎవరైతే ఇస్తారో, రూమ్ వాడికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు మన బిజినెస్ రెంట్ కట్టాలి. అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? రెంట్ సైడ్ డెబిట్ లో. సో రెంట్ డెబిట్ లో, ఎక్స్పెన్స్ డెబిట్. సో డెబిట్ లో మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. రెంట్ అంటే డబ్బులు రూపంలో బయటికి వెళ్ళేది. క్యాష్ ఏమవుతుంది? సో నామినల్ అకౌంట్ కింద వచ్చే, అంటే లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చేటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చేటివన్నీ కూడా ఇలాగే అవుతాయి. సేమ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకో. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. Debit what comes in, credit what goes out. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్ అన్నాం. ఎక్స్పెన్స్ డెబిట్. క్రెడిట్ క్యాష్ వస్తుంది, Credit in nominal. కమిషన్ క్యాష్ అనేది కమ్స్. దీంట్లో డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివన్నీ కూడా సేమ్ ఇలాగే ఎంటర్ చేస్తాం. కంప్యూటర్ అసెట్స్ పర్చేజ్ చేస్తున్నాం. క్యాష్ పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? Debit what Debit comes what in, comes in, Debit what comes on. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఇది కంప్యూటర్ అనేది డెబిట్ సార్. ఇది గోస్ అవుట్, క్యాష్ పోతుంది. డెబిట్ కంప్యూటర్ కమ్స్ ఇన్ సార్. టు ద ఆర్గనైజేషన్, క్యాష్ గోస్ అవుట్ ఫ్రమ్. యా, డెబిట్ వచ్చేసి మనకి కంప్యూటర్ వస్తుంది. కంప్యూటర్ క్యాష్ అనేది గోస్ అవుట్. క్రెడిట్. సార్ రెండు రియల్, రెండు నార్మల్ ఇలా కూడా వస్తాయి కదా సార్? దాన్ని ఏమైనా మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చిందని, రియల్ అసెట్స్ వచ్చే లైక్ కరెంట్ అసెట్స్ కింద వచ్చిందని మనకి సేమ్ ఇదే ప్రాసెస్ లో వస్తాయి. మీనింగ్ అర్థం కావాలా. మీనింగ్ అర్థమైతే వచ్చేస్తుంది. వాళ్ళు ఇచ్చే వాళ్ళు మనకి గ్రేట్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఐడియా ఉంటే కొంచెం అర్థమవుతుంది ప్రాసెస్.
సో మీరు 4 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను. మెటీరియల్స్ ఎంతమందికి రీచ్ అయినాయమ్మా? మెటీరియల్స్ రీచ్ అయినాయా ముందుగా పెట్టుకున్న వాళ్ళు? అయ్యాయి సార్. యా. సో దాంట్లో మీరు చూసుకున్నట్లయితే పేజీ నెంబర్ 13 14 ఉంటుంది. ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ వరుసగా ఉంటాయి. ఓకే, సో లైక్ సో పేజీ నెంబర్ 52. ఈ 5 ఉన్నాయో ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా చేయాలి. ఈ 5 ప్రాబ్లమ్స్ ఎవరైతే చేస్తారో రేపటి క్లాస్కి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈరోజు క్లాస్ మీద. ఎందుకండి క్రియేట్ ఎందుకు వస్తుంది, చేయకపోతే వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే ఏ ఊహించుకోవాలమ్మా? క్యాష్ క్యాష్ అని ఊహించుకో. ఓకే డన్. ఇప్పుడు క్యాపిటల్ అనేది పర్సనలా రియలా నామినలా? పర్సనల్. క్యాష్ అనేది పక్కన రియల్. రియల్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్ క్రెడిట్. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్. Debit the receiver, Credit credit the the giver. పక్కన మనకి రియల్ ఏం రూలు? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ Debit what Debit what comes in, comes credit what goes out. ఓకే, సో క్యాపిటల్ ఏమవుతుంది, పక్కన క్యాష్ ఏమవుతుంది? ఏది డెబిట్ ఏది క్రెడిట్? క్యాపిటల్ ఏమవుతుంది? నువ్వు Capital debit, sir. సబ్జెక్ట్ వస్తుంది. ఏంటండి క్యాపిటల్ Capital. ఏమొస్తుందండి? క్యాపిటల్ డెబిట్ Debit. రైట్ సైడ్ వస్తుంది క్యాపిటల్. డెబిటా క్రెడిటా? క్యాపిటల్ ఒకటి చెప్పండి నాకు. క్రెడిట్. 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 ఎందుకు క్రెడిట్? ఎందుకు క్రెడిట్ అవుతుంది? క్యాపిటల్ బిజినెస్ కి పెడుతున్నారు కాబట్టి. క్యాపిటల్ అంటే ఎవరు ఓనరా? క్యాపిటల్ అంటే నో ఓనర్ కాదా? ఓనర్ క్యాపిటల్ పెడతారు కదా సార్ బిజినెస్. ఓనర్ పేరుకు బదిలే క్యాపిటల్ అని రాసుకుంటాం. యాజ్ అకౌంట్స్ లా పరంగా నా పేరు లోకేష్ అని రాసుకోదు ఓనర్ని, క్యాపిటల్ అని రాసుకుంటుంది. రిప్రజెంటేటివ్స్ వాళ్ళకు నేమ్ క్యాపిటల్ అంటే గివర్. పర్సనల్ రూల్ పరంగా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ లైక్ డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. అంటే నేను ఓనర్ని, అంటే నేను క్యాపిటల్, నేను డబ్బులు ఇస్తున్నాను. పక్కన క్యాష్ ఉంది కదా, నేను ఇస్తున్నానంటే బిజినెస్లోకి డబ్బులు కమ్స్ ఇన్ అని అర్థం. తర్వాత పర్చేస్ ఫ్రమ్ కార్తిక్, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ఇలా ఎంట్రీ చూస్తేనే సార్ ఇది డెబిట్ ఇది క్రెడిట్ అవుతుందని చెప్పగలగాల, అప్పుడు నీకు సబ్జెక్టు మైండ్లో ఉందని అర్థం. ఇప్పుడు ఇది చెప్పండి. పర్చేస్ డెబిట్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ క్రెడిట్. అలా ఎప్పుడైతే నువ్వు చెప్పగలిగావో అప్పుడు నీకు సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత క్యాష్ పెయిడ్ టు కార్తిక్, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Cash credit. క్యాష్ Credit. డెబిట్. Cash paid to Karthik. క్యాష్ క్రెడిట్ కార్తిక్. Credit sir. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ క్రెడిట్. ఫైవ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి, ఇలాగే చేయాలి. పీపీటీ ఎలా చూపించానో ఆ విధంగా చేశారంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మైండ్లో. ఇలా చేయండి.
ఇలా చేశారంటే రూల్స్ రాసి 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 రూల్స్ మైండ్ లో ఉంటాయి. ఇది డెబిట్ ఏది, ఇది క్రెడిట్ ఎందుకు అయిందని తెలుస్తుంది. ఇలా రాయకపోయారంటే మీకు తెలియదు మన ముందే. సేమ్ ఇది ప్రాసెస్. అసలు రూల్ ఏముంది, తర్వాత దానికి రిలేటెడ్ రూల్ ఏముంది అనేది కూడా తెలుసుకోవాలి. అకౌంట్ ఏది, తర్వాత రూల్ ఏది, ఎందుకు డెబిట్ అయింది. సేమ్ ఇలా చెప్పాను అదే విధంగా చేయండి. సరే సార్. ఓకే. సో ఎంతమందికి రీచ్ అయినాయి మెటీరియల్స్? సార్ నాకు ఇంకా రాలేదు సార్ మెటీరియల్. మీరు లేట్ గా పెట్టిన టైం పడుతుంది, 1 or 2 days బిఫోర్ బ్యాచ్ స్టార్ట్ వరకు రీచ్ అయ్యండి. ఎలా ఉన్నాయమ్మా మెటీరియల్స్? బాగున్నాయమ్మా రీచ్ అయిన వాళ్ళు? ఎస్ సార్. బాగానే ఉన్నాయి. యా చాలా బాగుంటాయి. ఏపీ తెలంగాణలో ఎవరు కూడా అలాంటి మెటీరియల్స్ తయారు చేయరు ఎప్పటికీ కూడా. టాలీ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ జస్ట్ థియరీలు ఉంటాయి, ప్రాక్టికల్ గా ఉండవు. మన దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ టోటల్గా. ఓకే. సో ఎల్కేజీ టు పీజీ లెవెల్ ఉంటుంది మన ట్రైనింగ్, మన యొక్క మెటీరియల్స్. ఏపీ తెలంగాణలో ఇంత బెస్ట్ మెటీరియల్స్ ఎక్కడ కూడా ఉండవు, మీరు సెర్చ్ చేసుకున్నా దొరకవు ఎక్కడ కూడా బుక్ స్టాల్లో. ఓకే దానికి సార్ మీకు సో దేంట్లో ఏంటమ్మా?